మరి కొద్ది క్షణాల్లో పొలం పిలుస్తున్న కార్యక్రమం మొదలవుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు అంతవే దారిలో ఉన్నారు. నిన్న నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పొలం పిలుస్తున్న కార్యక్రమంలో పాల్గొని కంట్రోల్ అవుతుంది దశపాలు. ఇంకపోతే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇకపోతే ఇది పుల్లటి మజ్జిగ. ఇదేంటంటే ఆకులో వాతావరణం తేమ వస్తుంది, చలిగాలికి ఏమవుతుందంటే ఆకు ముడత వస్తుంది, మచ్చలు స్టార్ట్ అవుతాయి, శిలీంధ్రాలు. ఈ మచ్చకి ఈ ఫంగస్, ఈ మచ్చకి ఈ ముడతకి ఏంటంటే ఈ పుల్లటి మజ్జిగ 2 దపాలకు పిచికారి చేసుకోగలిగితే ఈ ముడత ఈ మచ్చ కంట్రోల్ అవుతుంది మేడం. ఇంకపోతే తెల్ల ఎన్ను వస్తుంది. సైడ్ వచ్చేది సమస్య చైర్మన్ శ్రీ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం. తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఈరోజు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు అందరికి కూడా తెలుసు. మనకు ఎక్కడో కూడా మా గిరిజన కాలంలో చిన్న పిల్లలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మా కాలనీలో ఆరోగ్యంగా ఉండేదానికి దాహం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిన ఇది ఈరోజు ఇంటికి కూడా వాళ్ళ యొక్క ఘనత చరిత్ర అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా మన మండలంలో ఆ టెస్టుల వల్ల మనకేదో ఇదైపోతుంది ఏదో అనే అపోహలతో ముందుకు పోవడం లేదు. ఆమె ఎందుకు అలా పెట్టిందంటే ఈ రోజుల్లో ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో మనకు మనిషికి తెలియదు. అందుకనే అలాంటి గ్రహించి క్యాన్సర్ అనేది పాత రోజుల్లో పెద్దదిగా ఉండేది. ఈ రోజుల్లో ముందుగా తెలుసుకుంటే మంచి దానికి దగ్గర ట్రీట్మెంట్తో అందరూ బాగుంటారు, బాగుంటారండి. అది ఉదాహరణ ఏంటంటే మన విలేజ్లో తెలుసు ఒక ఆమె రైతులతో ఎప్పుడు నారాజుడు వేసి బాగా ఉంది. సడన్గా ఆమెకు వచ్చింది. అది తెలుసుకొని ఇక్కడ టెస్టులు లేకపోతే తిరుపతి సిమ్స్కి చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసంగా ఆమె యొక్క నియోజకవర్గంలో అందరూ బాగుండాలా అనే ఆలోచనతో దాన్ని చేయించడం జరిగింది.